భద్రాద్రి జిల్లా పర్యాటక రంగం కొత్త హంగులు సంతరించుకుంటోంది. పర్యాటకులను ఆకట్టుకునేలా అధికార యంత్రాంగం రివర్ ఫెస్టివల్ కు రంగం సిద్ధం చేసింది. ఇందుకు గోదావరి నది తీరంలో పాటు ఇతర సమీప ప్రాంతాలు వేదిక కానున్నాయి. ఒకే ప్యాకేజీ రూపంలో ఈ రివర్ ఫెస్టివల్ ను అనుభూతి చెందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. గోదావరి నదీ తీరాన జరగబోయే తెప్పోత్సవం కావచ్చు, లేదు అనుకుంటే ఉత్తర ద్వారదర్శనానికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఇటు జిల్లా అధికారులు అయితే అంటే ఈ యొక్క టూరిజం ని డెవలప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక ప్యాకేజ్ ని కూడా తీసుకొచ్చినట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో సంబంధించి కొన్ని ప్రాంతాలు ఏదైతే ఇప్పుడు కిన్నెరసాని కావచ్చు, బెండలపాడు అంటే ట్రెక్కింగ్ శివాలయం కావచ్చు, లేకపోతే ఇక్కడ గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి ఈ యొక్క మనం ఉన్నటువంటి ప్లేస్ లో కొన్ని హట్స్ వేసేసి ఇక్కడ క్యాంప్ ఫైర్ కావచ్చు, లేదంటే ఐటీడీఏ ప్రాంగణంలో కొన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. వీటన్నిటికీ కలిపి ఒక 6,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారని జిల్లా కలెక్టర్ తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం వచ్చేసి గోదావరి నదీ తీరంలో ఏర్పాటు చేసినటువంటి నైట్ హాల్ట్ అంటే క్యాంప్ ఫైర్ వద్ద అయితే మనం ఉన్నాము. దీంట్లో మనం చూసుకుంటే ఏదైతే విజువల్స్ లో మొత్తం మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఇటు ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఏదైతే వస్తున్న వారందరికీ కూడా దీనిని ఏర్పాటు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది వచ్చేసి ఒక నలుగురు ఉండేందుకైతే దీన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అంటే దీనికి సంబంధించి ఒక హట్ కూడా ఇచ్చారు, దాంట్లో బెడ్స్. అదే విధంగా మనం చూసుకుంటే ఇటువైపు చూసుకుంటే కొంత అంటే ఏదైతే చిన్న కుటుంబాల వాళ్ళు వచ్చిన వారందరికీ కూడా మనం దాంట్లో చూసుకుంటే దానికి ప్రకారం దాంట్లో ఒక రెండు బెడ్లు అయితే ఇస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఆ 2 బెడ్లతోటి వీటిని ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే వీటితోటి పాటు క్యాంప్ ఫైర్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. క్యాంప్ ఫైర్ కి సంబంధించి ఆ క్యాంప్ ఫైర్ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడే ఏదైతే గిరిజన సాంప్రదాయాలకు సంబంధించి గిరిజనులకు ఏ విధంగా అయితే ఉంటారో దానికి సంబంధించి ఆ వెదురు బొంగులతోటి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క వెదురు బొంగులతోటి చేసినటువంటి డైనింగ్ హాల్ కావచ్చు, ఇక్కడ క్యాంప్ ఫైర్ కావచ్చు, వీటన్నిటినీ కూడా జిల్లా అధికారులు ఏదైతే ఈ యొక్క భద్రాద్రి జిల్లా అంటేనే ఒక ఏజెన్సీ ప్రాంతాలకు నిలువైన ప్రాంతంగా కూడా చూడవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు తెలియచెప్పాలి అనే ఒక ఉద్దేశంతో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క నైట్ హాల్ట్ దీనికి సంబంధించి మొత్తంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం పరంగా అంటే 6,000 రూపాయలు అయితే ఒక ఛార్జ్ చేస్తారని అంటే అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ 6,000 రూపాయలలో 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి హాల్టింగ్ ఇక్కడ ఇచ్చుకుంటూ భోజన వసతులతో పాటు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కిన్నెరసాని, బెండాలపూడి వీటన్నిటికీ ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చూపిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి భద్రాచలం వచ్చినటువంటి వారందరికీ కూడా ఒక కొత్త అనుభూతిని వీరు అందించాలని వీరు అంటే ఈ విధంగా తీసుకొచ్చినట్లుగా కూడా చూడొచ్చు. మనం చూసుకుంటే ఏదైతే అంటే గోదావరి నదీ తీరం అంటే నైట్ పూట నైట్ హాల్ట్ లో గోదావరి నదీ తీరంలో సేద తీరేందుకు ఇవి ఏర్పాట్లన్నీ కూడా చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే జిల్లా అధికారులు ఈసారి కొత్తగా అంటే చాలా కొత్తగా ఈ యొక్క క్యాంప్ ఫైర్ అంటే ఇవన్నీ కూడా ఇంతకు ముందు చూసుకుంటే పాపికొండలో వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ ఈ యొక్క నైట్ హాల్ట్ అనేది ఉండేది. కానీ ఈసారి ఈ భద్రాచలం వస్తున్నటువంటి భక్తులకైతే ఇది ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఇది ఒక జిల్లాధికారులు ఒక వినూత్నమైన ప్రయత్నం చేశారని కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి.